గారు చెప్పండి మీరు మొదట మీరు అతని చేతులు పట్టుకొని మొదట క్రికెట్ నేర్పించాలని చెప్పి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు ఆయనే ఒక స్టార్గా సచిన్ లాంటి వ్యక్తులనే మీ ఇంటికి తీసుకొని ఆయన చేతులు పట్టుకొని మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి నాన్న నేను గెలిచినా అని చెప్పి ముంబై ఇండియన్స్ టీం మొత్తాన్ని మీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు మీకు ఎట్లా ఉండే ఫీల్? అంటే ముంబై ఇండియన్స్ వాళ్ళు ముందు రోజు చెప్పలేదు అసలు మాకు. ఆ రోజు ఎవరెవరు వచ్చారు, అప్పుడు మీరు ఏం గడిపారు వాళ్ళతో? అంటే ప్లేయర్స్ అందరూ వచ్చారు, టెండూల్కర్ సారు, రోహిత్ సారు, ప్లస్ సూర్యకుమార్, ఈశాంత్ కిషన్, రోహిత్ శర్మ ఫ్యామిలీతో వచ్చారు, సూర్యకుమార్ ఫ్యామిలీతో వచ్చారు, అందరూ వచ్చారు. ఇంకా వాళ్ళు ఏంటంటే ఒక 4-5 అవర్స్ బిఫోరే మాకు చెప్పాడు ఇట్లా వస్తున్నాడు, డిన్నర్కి ఇన్వైట్ చేసిన డాడీ అని. అరే మన ఇంటికి వస్తారా అని నాకు డౌట్ కదా, మనకి వస్తారంటే కంపల్సరీ డాడీ నేను చెప్పాను వస్తాను అన్నాడు. సరే మరి ఇంకా లక్కీనే కదా, మనం కూడా చాలా అదృష్టం చేసుకున్నాము. గాడ్స్ అటువంటి వాళ్ళు క్రికెట్ గాడ్ అంటారు టెండూల్కర్ సార్ని. ఆయన వస్తున్నాడంటే నాట్ ఏ జోక్ అనుకోవాలి అని. ఇంకా సరే అని ఇంకా వచ్చారు. ఏ టైంలోని 7:30 8:30 ఆ టైంలో వచ్చారు డైరెక్ట్. రాగానే ఇంకా మాకు వాళ్ళు వచ్చే వరకు ఇంకెవరికి కూడా మనం ఏమి పబ్లిసిటీ చేయలేదు ప్రాబ్లం అని చెప్పి వచ్చాడు. ఇక మా వాడు కూడా వాళ్ళతో వచ్చాడు, వాళ్ళతో తెలిపాడు. ఒక దగ్గర 3-4 అవర్స్ ఉన్నారు, 3-4 అవర్స్ ఉన్నారు. వచ్చి మేము ఇంకా డిన్నర్కి అంతా అరేంజ్ చేసాము. ఈ దమ్ బిర్యానీ అని, అండీ బిర్యానీ అవి వాళ్ళు చాలా లైక్ చేశారు, చాలా బాగుందని చెప్పారు. మేము క్యారెట్ జ్యూస్ ఒకటి స్పెషల్గా చేసాము, ఇంట్లో 2-3 డిష్లు చేసాము, చాలా లైక్ చేశారు. వాళ్ళు వస్తాం కూడా డైరెక్ట్ ఎంత రెస్పెక్ట్ అంటే వాళ్ళు కూడా డైరెక్ట్ వస్తాము, వాళ్ళంతటా వాళ్ళు సర్వ్ చేసుకోవడము, వాళ్ళు కింద కూర్చోవడము, ఈశాంత్ కిషన్ కొంచెం ఇట్లా కామెడీగా చేస్తాము, అది చాలా మంచిగా అనిపించింది మాకు. మా తిలక్తో చేయడము, ఇక్కడ కూర్చోవడము ఆ సోఫా మీద, కింద టెండూల్కర్ సార్ కూడా ఎక్కడంటే అక్కడ కూర్చోవడం, మంచిగా మాట్లాడతాం, బిహేవియర్ చాలా మంచిగా అనిపించింది. ప్లస్ రోహిత్ శర్మ వాళ్ళ మిస్సెస్ కూడా, రితికా కూడా డైరెక్ట్ వచ్చాక ఇక మా ట్రిగర్ ఉంది కదా, మా డాగ్తో ట్రిగర్తో ఆడుకోవడము, సూర్యకుమార్ మిస్సెస్ ఆడతాము, అట్లా చేశారు. కిందనే కూర్చున్నారు. కింద కూర్చుంటారే ఊపర్ బయట రితికా క్యూ వస్తా నీచే బయట అంటే ఒక మాట అన్నారు ఆవిడ, అది డైమండ్ వర్డ్స్ లాగా ఒక మాట అన్నారు. ఆ మాట లైఫ్లో మర్చిపోయిన మాట అన్నారు. అదే కింద కూర్చున్నారు. కింద కూర్చోగానే ఇమీడియట్లీ ఊపర్ బయట అంటే క్యూ ఊపర్ బయటతో ఆప్కా ఘర్ హోతా, నీచే బయటతో హమారా ఘర్ హోతా అన్నారు. అది ఆ మాట అన్నారు. అనగానే సరే అన్న అబ్బో అంత రెస్పెక్ట్ ఉంది. తిన్నారు, అందరు చేశారని వాళ్ళంతా వాళ్ళే సర్వ్ చేసుకున్నారు. మేము ఉన్నాం కదా, మేము చేసుకుంటామని. ఎంతమంది 21 మెంబర్స్ దాకా వచ్చారు. కానీ చాలా బాగా రిసీవింగ్ కూడా మేము చేసుకున్న దానికన్నా వాళ్ళు చాలా మంది చేశారు.